ఈరోజు దీక్షా దినోత్సవం అని కేసీఆర్ గారు దొంగ దీక్ష చేసి కార్యక్రమం చేసిండు. అది ఆ రోజు చేసిన కార్యక్రమంలో సిద్దిపేటలో 1571 రోజు దీక్ష చేసిన దీక్ష పెలాన్లు తీసేయడానికి హరీష్ రావు దానికి జవాబు చెప్పాలి. వాళ్ళు దీక్షల పేరు మీద, తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ ప్రజల ఆర్థిక వనరులను కొల్లగొట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది. వాళ్ళ ఆస్తులను తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి ఇస్తే తెలంగాణలో ఉన్న 7 లక్షల కోట్ల రూపాయల రుణాలు, అప్పులు మాఫీ అవుతాయి. నిజానికి వాళ్ళు ప్రతి దాంట్లో, కాళేశ్వరం అనుకోండి, ఈ ప్రతి దాంట్లో వాళ్ళు తప్పు చేయడం జరిగింది. ఆ తప్పులో ఫోన్ ట్యాపింగ్ అనుకోండి,